100 మంది శత్రువుల కన్నా ఒక్క నమ్మక ద్రోహి చాలా ప్రమాదకారి. మీ మంచి కోరే వాళ్ళను దూరం చేసుకోకు. మీ చెడు కోరుకునే వాళ్ళను దగ్గరికి రానియకు. ఎక్కువ స్వార్థంతో నిన్ను పొగిడే వాళ్ళను ఎప్పటికీ నమ్మకు మిత్రమా. బంధం అంటే మాట్లాడితే సంతోషం కలగాలి, కోప్పడితే భయం కలగాలి, కష్టం చెప్తే ధైర్యం అవ్వాలి, తప్పు చేస్తుంటే కసిరి సరిచేయాలి మిత్రమా. ప్రతిదీ పరిగెత్తి చేయనవసరం లేదు. జీవితంలో పరుగుని ఆపి నిదానం అలవాటు చేసుకోండి. పరిగెత్తి కుందేలు బ్రతికేది 10 సంవత్సరాలు, నిదానంగా సాగే తాబేలు మాత్రం 100 ఏండ్లు. అందం నడవడికలో ఉంటుంది, కానీ ఆడంబరంలో కాదు. సత్యం, ప్రేమ ఎక్కడ ఉంటాయో అక్కడ శాంతి తప్పక ఉంటుంది. 10 మందికి సహాయం చేసే స్తోమత కావాలి అని కోరుకోవాలి, కానీ 10 మంది దగ్గర నుండి సహాయం పొందాలని కోరుకోకూడదు మిత్రమా. ఏ విషయంలోనూ ఎవరి మీద ఆధారపడవద్దు. ఒక్కసారి అడిగితే సహాయం, అదే సహాయం పదే పదే అడిగితే చేతగానితనం. వీలైనంత వరకు ఎవరి సహాయం లేకుండా బ్రతకడం నేర్చుకో. అప్పుడు నీ మీద నీకు నమ్మకం, నీ మీద ఇతరులకు గౌరవం పెరుగుతుంది. హద్దులు మించిన ఆశలు ఉన్నట్లయితే శక్తికి మించిన కష్టాలు పడాల్సి ఉంటుంది. మీరు నిద్రపోతున్న సమయంలో కూడా డబ్బు సంపాదించడానికి మార్గం కనుక్కోలేకపోతే మీరు చనిపోయే వరకు పని చేస్తూనే ఉంటారు. ఎప్పుడు ఒకే ఆదాయంపై ఆధారపడవద్దు. రెండో సంపాదన సృష్టించుకోవాలి. ఒక్క నిమిషంలో జీవితం ఏమీ మారదు, కానీ ఆ ఒక్క నిమిషం ఆలోచించి తీసుకున్న నిర్ణయం మాత్రం జీవితాన్ని మార్చేస్తుంది. జీవితం చాలా కష్టమైన పరీక్ష. దానిలో చాలామంది విఫలం చెందడానికి కారణం ప్రతి ఒక్కరి ప్రశ్నాపత్రం వేరని గ్రహించకపోవడం. ఒకరితో ఒకరిని పోలుస్తున్నారు అంటే వారిద్దరిని విడదీస్తున్నారు అని అర్థము. గుర్తుంచుకోండి, బంధంలో అయినా స్నేహంలో అయినా పోలికలు ఉండవు. పక్షి బ్రతికి ఉన్నప్పుడు చీమలను తింటుంది. అదే పక్షి చనిపోతే చీమలు పక్షిని తింటాయి. అంటే ఇక్కడ గొప్పతనం పక్షిది కాదు, చీమది కాదు, కాలం గొప్పది. ఎవరి సమయం వస్తే వాళ్ళే గొప్పవాళ్ళు. కొందరు మన ఇష్టాలతో పని లేకుండా మన జీవితంలోకి వచ్చి మన ఇష్టాలను అర్థం చేసుకొని మన జీవితంలో భాగమైపోతారు. మరికొందరు మనం చూపించే ఇష్టాన్ని చులకనగా చూసి మన మనసును అర్థం చేసుకోకుండా మన జీవితంలో నుండి దూరంగా పోతారు. విచిత్రం ఏమంటే మన మనసు ఆ ఆనందానికి చెలిస్తుంది, బాధకు చెలిస్తుంది. పక్క నుండి పొగిడేవారికన్నా పడినప్పుడు లేపి ధైర్యం చెప్పేవారితో స్నేహం చెయ్యి. జీవితంలో ఉన్నత స్థాయిని చేరడంలో సహకరిస్తుంది మిత్రమా.